నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రాకాసి తండ గ్రామాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. నాయకవగూడెం వద్ద పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జీఎం ఐఆర్పీఎం బాధ్యతలు స్వీకరించిన కవితా నాయుడు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఎస్పీ రోహిత్ రాజు. కేశవపురం జగన్నాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఘనంగా పంచామృతాభిషేకం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే మణిక్రావు. మర్పల్లి మండలంలోని వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్. కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. మత్స్య కార్మికులకు చేపల మార్కెటింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించండి, జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోరిన బెస్త సంఘం నాయకులు. పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండలం రాకాసి తండా ప్రజలను ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఆదుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇటీవల వచ్చిన వరదలకు రాకాసి తండా గ్రామ ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేసే దాతలు తమకు తోచినట్లుగా దుప్పట్లు, వంట సామాన్లు, నిత్యావసర వస్తువులు, బట్టలు ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వరదలు రావడం మొదటిసారి. ప్రభుత్వ సాయంతో పాటు దాతలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన జెల్లపల్లిలోని పునరావాసన కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు మెయిన్ కెనాల్ గండిపడటంతో దెబ్బతిన్న ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిని, పంట పొలాలను నాయకవగూడెం వద్ద కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చూపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జీఎం ఐఆర్పీఎం కవితా నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలో సేఫ్టీతో కూడిన ప్రొడక్టివిటీలో ముందు వరుసలో ఉన్నందున ఏరియాలో ఉన్న ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే ఐఎన్టీయూసీ యూనియన్ కు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ ఎస్కే గౌస్, ట్రెజరర్ భీముడు, ఫీడ్ కార్యదర్శి చిలక రాజయ్య, ఎండి సత్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు. నిన్న కారకాగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 6 ఆదివాసీ సాయుధ సభ్యులు చనిపోయారు. వీరి చావుకి మావోయిస్టు కేంద్ర రాష్ట్ర నాయకులే కారణమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తమ కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ అమాయకులైన క్రింది స్థాయి కేడర్ను ప్రగతి పథంలో ముందున్న తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి పావులాగా వాడుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతూ ఆదివాసీ ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. బలవంతపు వసూళ్లే లక్ష్యంగా చేసుకొని నిషేధిత మావోయిస్టు పార్టీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతంతో అమాయకులైన క్రింది స్థాయి కేడర్ను రెచ్చగొడుతూ వారి చేతికి ఆయుధాలను ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి వారి ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించి జీవనోపాధి కల్పించే బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు తిరస్కరించిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం వద్ద శుక్రవారం రోజు పురస్కరించుకొని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్ రాజని కుమారి ఆదేశాల మేరకు అమ్మవారి పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూల విరాటు పంచామృతాలతో అభిషేకం, అనంతరం పంచహారతులు, నివేదన, నీరాజన, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. జైరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాణిక్రావు లబ్ధిదారులకు అందజేశారు. 20 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్పల్లి ఎస్ఐ సురేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, మండపాల దగ్గర డీజేలు పెట్టరాదని, తప్పనిసరిగా మండపాల దగ్గర ఒక వ్యక్తి 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. దయచేసి చదువుకునే పిల్లలను బస్సులో పంపిస్తున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, బస్సు ఫిట్నెస్ ను, ఆ డ్రైవర్ యొక్క లైసెన్స్, అతని డ్రైవింగ్ అనుభవం తల్లిదండ్రులు తెలుసుకోవాలని కోరుచున్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బ్రహ్మం సాగర్ లో చేపలు పట్టి అమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులకు లైసెన్సులు మంజూరు చేసి మార్కెటింగ్ చేసుకునేందుకు 15 సెంట్లు స్థలం కేటాయించాలని జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె శాంతిని బేస్త సంఘం నాయకులు బోల శ్రీనివాసులు కోరారు. గతంలో 37 మందికి లైసెన్సులు మంజూరు చేయగా ఇంకా 30 మందికి లైసెన్సులు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాకాసి తండ గ్రామాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.
నాయకవగూడెం వద్ద పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జీఎం ఐఆర్పీఎం బాధ్యతలు స్వీకరించిన కవితా నాయుడు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఎస్పీ రోహిత్ రాజు. కేశవపురం జగన్నాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఘనంగా పంచామృతాభిషేకం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే మణిక్రావు. మర్పల్లి మండలంలోని వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్. కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. మత్స్య కార్మికులకు చేపల మార్కెటింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించండి, జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోరిన బెస్త సంఘం నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.